Travel presents Way the Way powered by Sri Nandini Home Appliances. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుండు. మళ్ళా ఈ అన్న పేరు పిలిచే ముందు 12 డబ్బాల రైల్ బండి వచ్చేస్తుందంట. మళ్ళీ ఆ రైల్ బండి వచ్చి ఏం చేస్తుందో మళ్ళీ నాకు కూడా సమజ్ అయితే లేదు. మళ్ళీ పిలిచేద్దాం అన్నని. ప్లీజ్ వెల్కమ్ మన నెక్స్ట్ కంటెస్టెంట్ రాజు అన్న. రాజన్న ఎట్లున్నావు? చాలా బాగున్నాక. వస్తున్నా మస్తున్నా. అసలు ఈ రైల్ బండి ఏంది, 12 డబ్బాలు ఏంది? అసలు నాకు 12 డబ్బాల ప్యాసింజర్ వస్తుంది, నువ్వు ఏ డబ్బాలు ఉన్నావు అని చెప్పి ఉంటుంది. అంటే నువ్వు మీ మరదల్ని అడుగుతున్నావా? అవును. ఓకే, నువ్వు కూడా అదే ప్యాసింజర్ ట్రైన్లో ఉన్నావు. ఓకే, సూపర్. అయితే వాడేసి. ఓకే అక్క. పన్నెండు డబ్బాల ప్యాసింజర్ వస్తుందే, 12 డబ్బాల ప్యాసింజర్ వస్తుందే. ఏ డబ్బాలున్నావే ధర్మాపురి దానమ్మ, నువ్వు ఏ డబ్బాలున్నావే ధర్మాపురి దానమ్మ. 12 డబ్బాల ప్యాసింజర్ వస్తుందే, 12 డబ్బాల ప్యాసింజర్ వస్తుందే. ఏ డబ్బాలున్నావే ధర్మాపురి దానమ్మ, నువ్వు ఏ డబ్బాలున్నావే ధర్మాపురి దానమ్మ. మంచి నీళ్ళ బాయి కాడ మరుమల్లే తోట కాడ, మంచి నీళ్ళ బాయి కాడ మరుమల్లే తోట కాడ. మాటలాడుకుందామే ధర్మాపురి దానమ్మ, మనం మాటలాడుకుందామే ధర్మాపురి దానం. 12 డబ్బాల ప్యాసింజర్ వస్తుందే, 12 డబ్బాల అరే ఏ డబ్బాలున్నావే ధర్మాపురి దానమ్మ, నువ్వు ఏ డబ్బాలున్నావే ధర్మాపురి దానమ్మ. అరే చింత మామిల్లాట చిరుమామిడి తోట కాడ, చింత మామిల్లాట చిరుమామిడి తోట కాడ. చేయి కలుపుకుందామే ధర్మాపురి దానమ్మ, మనం చేయి కలుపుకుందామే ధర్మాపురి దానమ్మ. 12 డబ్బాల ప్యాసింజర్ వస్తుందే, 12 డబ్బాల ప్యాసింజర్ వస్తుందే. ఏ డబ్బాలున్నావే ధర్మాపురి దానమ్మ, నువ్వు ఏ డబ్బాలున్నావే ధర్మాపురి దానమ్మ. రాజన్న సూపర్ వాడేసినావు అసలు. థ్యాంక్ యూ అక్క. ఏమన్నా అయిపోయి తింటున్నావా? నీళ్ళు కావాలా? మస్తు పాడవాడును అసలు. మళ్ళా ప్యాసింజర్ల ఏ డబ్బా దొరికిందా? మళ్ళా నీ మరదలు దొరికిందా? లాస్ట్ కు దొరికిందా? హ్యాపీ ఎండింగ్ అనమాట. హ్యాపీ ఎండింగ్. సూపర్. మన ఆదిత్య అన్న సినిమా లెక్క అన్న ఎట్లా వాడిండనా? మంచి ట్రైన్ అంబియన్స్ బాగా తెచ్చారండి. ఫ్లూట్ లో అచ్చం రైలు వెళ్ళినట్టు ఉంది. మీకు 12 డబ్బాలు మీరు ఎత్తుతున్నారు కానీ మీ పక్కనే ప్లాట్ఫామ్ మీద ఉంది కదా మీ మరదల పిల్ల. మర్చిపోయారు. 5 నుంచి 10 లోపు మీ లక్కీ నెంబర్ ఎంత చెప్పండి, ఏ డబ్బాలో ఉందో నేను చెప్పేస్తాను.
నా లక్కీ నెంబర్ 5 సార్. 5 ఒకే నిమిషం అర్థం కాలేదు. 5 నుంచి 10 లోపల 5 నుంచి 10 లోపు. నీ లక్కీ నెంబర్ చెప్పేసి. కానీ నా లక్కీ నెంబర్ 5 అక్క. అని మాట మార్చుకోవడం. సరే ఆయన Honest గా ఆనెస్టీకి మించి 9వ నెంబర్ డబ్బాలు ఉంది. సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నిసార్ బాయ్ ఏమంటారు? అన్న చెప్పింది కదా, నేను ముందే సర్టిఫికేట్ ఇచ్చేసిన వరంగల్ శంకర్తో పోల్చాను. ఎందుకంటే వరంగల్ జిల్లాలో నాకు శంకర్ తర్వాత మళ్ళీ కనపడలే అంత హై పిచ్లో పాడే వాయిస్. మళ్ళీ నేను రాజు దగ్గర ఆ వాయిస్ వింటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒక్కోసారి ఏంటంటే రాజు అక్కడక్కడ ఏంటంటే తను పాట సెలెక్ట్ చేసుకోవడంలో ట్యూన్ని సెలెక్ట్ చేసుకోవడం కొంచెం తడబడుతున్నాడు. ఇంకా మంచి ట్యూన్ సెలెక్ట్ చేసుకుని తను మంచి హై రేంజ్కి వెళ్ళిపోతుంది. సార్ సార్ థ్యాంక్ యూ సార్. ధర్మపురి దానమ్మ సార్. ఆవిడ ధర్మపురి, ఆమె పేరు దానమ్మ సార్. ఏం బేఫీ గర్పో. 9 మార్కులు. థ్యాంక్ యూ అన్న. రాజానా అక్క మళ్ళా ఎన్ని మార్కులు కొట్టేసిన? 18 మార్కులు. 18 మార్కులు. కానీ ఆనెస్ట్కి మెచ్చినారు జడ్జిలో. ఎప్పుడైనా జీవితంలో ఆనెస్ట్గా ఉండు. థ్యాంక్ యూ అక్క. సక్సెస్ అనేటిది వెనకాల వస్తుంది. ఓకే అక్క. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అక్క. Southern Travel presents Third Way powered by Sri Nandini Home Appliances. లాస్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ అక్షితా షెలే. ఎట్లున్నావు అక్షిత? బాగున్నావా? సూపర్గా ఉన్నావా? మస్తుగా ఉన్నావా? మళ్ళీ ఇవాళ ఏ పాట పాడుతున్నావు? బాయిలో బచ్చాలి కూర. ఏ జానపదం సీటిల్. సూపర్. అయితే చురి పట్టేసే. బాయిలో బచ్చాలి కూర అంజయ్యా, నేలవరే నెల్లి కూర, వాలు కొమ్మల సింత సిగురు అంజయ్యా, వండి పెడతా వైపు తిరుగు. బాయిలో బచ్చాలి
చాలా చిన్నగా అయిపోయింది అక్షిత. నేను ఏమన్నా పాడినావా? మస్తు పాడినావు తెలుసా, సూపర్ పాడినావు. నీకు అనిపించిందా? నొట్టి పాడేసినావా? నీకు భయం కదా? అస్సలు భయం కదా? అక్కడ అందరు చూస్తున్నారని, ఇక్కడ జడ్జెస్ ఉంటారని అసలు ఏం తెలియదా నీకు? జడ్జెస్ ఏం చేస్తారు? మార్క్స్ ఇస్తారా? వెనకకెళ్ళి సోని చెప్పింది కదా, సోనియా అక్క చెప్పింది కదా కదా నువ్వు అలా మాటలు వినకు. నీకు ఏం అనిపిస్తే నువ్వు అది చెప్పేసి, ఓకే? రాంగ్ అయినా కరెక్ట్ అయినా ఓకేనా? వెనకాల వీళ్ళందరూ ఏం పాటలు పాడుతుంటారు? మంచిగా పాడతారా? మంచిగా పాడతారా? నోడుతుంది చెప్పు. పాడతారా? అయితే జడ్జెస్ అంటే నీకు భయం లేదా? ఉందా? భయం ఉందా లేదా? భయం ఉంది. ఉందా? కానీ ఇంత మంచిగా ఎట్లా పాడుతావు? మళ్ళా మైక్ ఇయ్యంగానే ఆడ చూసుకుంటా పాడేస్తావు కదా, భయం కాదా? సో అది ఆదిత్య అన్న, మా చిట్టి చెల్లె అసలు ఎంత సూపర్. యాక్చువల్గా నీకు భయం అన్నావు, నాకు భయంగా ఉంది నీకు మార్కులు ఇయటానికి. అంత బాగా పాడావు. అక్షిత, సరస్వతీదేవి ఇలా నీకు అక్షింతలు వేసి పంపించేసినట్టుంది నీ పేరుకి తగినట్టు. ఆ లైన్ ఒకటి ఉంది కదా, అదేంటి అది ఒకసారి అనవా? బాయిలో బాయిలో బచ్చాలి కూర అత్తయ్య, నెలవారే నెల్లి కూర, వాళ్ళు కొమ్మల సింత సిగురు అత్తయ్య, వండి పడతా వైపు తిరుగు. థ్యాంక్ యూ, మళ్ళీ వినాలనిపించింది. ఎంత క్యూట్ గా అన్నా అంటే అసలు చాలా బాగుంది. అదేంటి ఉంగరాల జుట్టుకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, ఏంటది? సడన్ గా ఆ ఒక్క లైన్ ప్రాక్టీస్ చేసావా? ఏదో ఉంగరాలు జుట్టు చాలా బాగా ఇచ్చావు. ముఖంలో ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చినా? ఎర్రాటోడే వన్నే కాడు అత్తయ్య, ఏడు ఎలా కుంగరాలు, ఉంగరాల జుట్టు చూసి అత్తయ్య, నిలవదాయే దాని మనసు. సూపర్ సూపర్, అసలు చాలా క్యూట్ గా ఉండింది. డెఫినెట్ గా నువ్వు నీకు 1000 జూనియర్స్ పెడితే నువ్వే ఛాంపియన్. చాలా పెద్దలతో కంపీట్ అన్నా, చేసావు. నువ్వు ఒక మంచి ఒక లడిలెక్కి ఇచ్చినావు. ఇప్పుడు 1000 జూనియర్స్ పెట్టుమని ఇంతవరకు మాకు అంత సోచాయించలేమేమో. సో నెక్స్ట్ 1000 జూనియర్స్ అంట అన్న నోటి నుంచి వచ్చింది. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిసార్ బాయ్. ఇందులో అక్షిత అసలు ఆ పాటలో ఒక్క మాటకు తనకు అర్థం తెలియదు. కాకపోతే ఒక బచ్చలు కూర కూడా చూసుంటది. చూసినావా? బచ్చలు కూర తెలిసి ఉంటుంది కానీ ఆ నేలవారి నెల్లి కూర తెలియదు ఆమెకు. ఇది కొన్న కొమ్మల వంగిన చింత చిగురు తెలియదు. ఆ గుట్ట మీద ఇది రాళ్ళ కత్వ, వాళ్ళు రాళ్ళు తెలియవు. కానీ ఆమెకు పాడుతున్న ఎట్లా అనిపిస్తుంది, ఆ గొంతులో కంప్లీట్ తన కళ్ళారా చూసి అవన్నీ స్పందించి ఫీల్ అయ్యి పాడుతున్న ఫీలింగ్ వస్తుంది. అది అంటే తన వయసుకు తగ్గ పాట కూడా కాదు, అది తన వాయిస్ తగ్గ పాట కూడా కాదు. కాకుండా కానీ అంత పెద్ద పాటని, అంత గొప్ప అర్థాలు ఉన్న పాట సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని మరి ఆదిత్య గారి ముందు పాడి మెప్పించడం అనేది తన టాలెంట్కి ఒక చిన్న ప్రతీక. థ్యాంక్ యూ అన్న. ఎన్ని మార్కులు అయితే? నేనైతే 10. థ్యాంక్ యూ అన్న. సో అక్షిత, ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? 18 వచ్చినాయి. సో స్కూల్ పోకపోయినా కానీ లెక్కలలో మాత్రం ఫస్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ అక్షిత.